రాస్తారోకోలు, ర్యాలీలు, మానవహారాలు ఇలా విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా పెళ్లుబుకిన ప్రజాగ్రహ జ్వాలలు సీమాంధ్రలో ఎగిసిపడుతూనే ఉన్నాయి. విభిన్న రూపాల్లో 19వ రోజు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్యమంలో మమేకమైన ఉద్యోగులు రోడ్డెక్కి సమైక్య నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ ఆవరణంలోనే తమ ఆకాంక్షను చాటుతున్నారు. ఇక విద్యార్థులు భారీ ప్రదర్శనలతో నిరసన గళం వినిపిస్తున్నారు. కృష్ణా జిల్లాలో విభజన సెగలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. 6వ రోజు విధులు బహిష్కరించిన ఆర్టీసీ కార్మికులు బస్టాండ్లోనే వంటవార్పు చేపట్టారు. ప్రైవేటు బస్సుల్ని అడ్డుకుని జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ శాంతి హోమం నిర్వహించారు. ఎరువులు, పురుగు మందుల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా యూరియా పంపిణీ చేసి నిరసన తెలిపారు. హనుమాన్ జంక్షన్లో విద్యార్థులు గొడుగులతో మానవహారం నిర్వహించారు. గన్నవరంలో మహిళా కండక్టర్లు నిరాహార దీక్ష చేపట్టారు. ఇక భవిష్యత్ కార్యాచరణపై 13 జిల్లాల ఉపాధ్యాయ సంఘాలు విజయవాడలో సమావేశమయ్యాయి. యూరియాని ఉచితంగా పంచుకోండి. సమైక్యాంధ్రకు మద్దతుగా విశాలాంధ్ర మహాసభ చేపట్టిన బస్సు యాత్ర రాజమండ్రి చేరుకుంది. శ్రీకాకుళంలో ప్రారంభమైన యాత్ర విజయనగరం, విశాఖ జిల్లాల మీదుగా తూర్పుగోదావరి జిల్లాకు చేరింది. సమైక్యాంధ్ర కోసం అన్ని రాజకీయ పక్షాల నాయకులు పోరాడాలని, సభాపతి ఫార్మాట్లోనే నేతలంతా రాజీనామా చేయాలని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు చక్రవర్తి డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకాశం జిల్లాలో నిరసనలు ఊపందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 4,000 మంది ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించడంతో 8 డిపోల పరిధిలోని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ కార్మికులు ఏపీఎన్జీఓల ఆధ్వర్యంలో శవయాత్ర నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. చీరాలలో టీ దుకాణదారులు ఉచితంగా తేనీరు పంపిణీ చేశారు. మహిళా సంఘాలు సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. Samay Kamra!